మార్క్ శంకర్ పవనోజ్ పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయికి నిన్న సింగపూర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్లో జరిగినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీషియల్స్ నుంచి. మార్క్ శంకర్ని ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి చాలామంది మెగా అభిమానులు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు, రాజకీయంగా సినిమా రంగంలో చాలామంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి దాని గురించి మీకు చదివి వినిపిస్తాను. మార్క్ శంకర్కు వైద్య పరీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. మార్క్ను చూశారు. చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో ఊపిరితిత్తులకు పొగ చూరడంతో అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. అక్కడి వైద్య అధికారులతో మాట్లాడారు. మార్కు కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు. భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో 3 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలోనే పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపినట్టుగా తెలుస్తుంది. నిన్న నైట్ ఆయన భారత కాలమాన ప్రకారం ఆయన నైట్ 9:30 ఆ టైంకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు, సురేఖ గారు కూడా, ఇద్దరూ కూడా అక్కడికి చేరుకోవడం, మార్క్కి సంబంధించినటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు చూసుకుంటూ దగ్గరుండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ కుటుంబంలోనే ఒక ఎమోషన్తో కూడుకున్నది. మనం ఎలా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడతామో ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలాంటిది ఆయన చిన్న కొడుకు అంటే ఇంకా అదే స్థాయిలో ఉంటుంది. పైగా ఆ కుటుంబంలో అందరిలో కల్లా నాకు తెలిసి తానే చిన్నవాడేమో. ఇప్పుడు రామ్ చరణ్ గారి కొడుకు, కూతురు చిన్న పాప ఉంది. అంతకన్నా ముందు నాకు తెలిసి మార్కే అనుకుంటా. సో ఈసారి అంటే నిన్న కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, తనకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఇంకా పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కాలుకి చేతులకి కొంత తొడపైన కొంచెం కాలింది అని చెప్తున్నారు. అవి పక్కన పెడితే ఏదైతే పొగ తీసేసుకోవటం వల్ల, పొగ పీల్చటం వల్ల, ఒక రూమ్లో ఉండటం, ఆ పొగంతా పీల్చుకోవటం వల్ల ఊపిరితిత్తుల్లో చేరిపోవటం, అదంతా కూడా దీర్ఘకాలిక పరిస్థితులు, అంటే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందేమో అని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది వెంటనే తీసేయటానికి అవ్వదు. ఊపిరితిత్తుల్లో అది ఎక్కడ పడితే అక్కడ పట్టేసుకుని ఉంటుంది. దానివల్ల తన పరిస్థితులు ఎలా ఉంటే దాన్ని ఎలా క్యూర్ చేయాలి, దీర్ఘకాలికంగా దాని మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మెడిసిన్స్ ఎలాంటివి తీసుకోవాలి, ఇవన్నీ కూడా కొంచెం టెక్నికల్గా చెప్పాలంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్సే ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూని కూడా ఊపిరితిత్తులకి నిమ్మని, ఇంకొకటని, బ్యాక్ పెయిన్ అని ఎప్పటి నుంచో ఆయన చాలా బాధపడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు నిజంగా మార్క్కి అలాంటి పరిస్థితులు రాకూడదనే కోరుకోవాలి. ఎందుకంటే ప్రజల కోసం బ్రతికేటువంటి నాయకులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటేనే నిజంగా ప్రజలు ఎంతో అభివృద్ధి చెందగలుగుతారు. ప్రజల కోసం తన జీవితాల్ని వదులుకుని ప్రజల కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలు బాగుంటేనే ప్రజలు నిజంగా బాగుంటారు. ప్రజల కోసం ఒక యుద్ధాన్ని చేస్తున్నటువంటి వ్యక్తులు. సో అలాంటి వాళ్ళు, ముఖ్యంగా చిరంజీవి గారు వెళ్ళడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ చిరంజీవి గారి కుటుంబం కూడా, ఎందుకంటే ఆయన పెద్ద దిక్కుగా ఉన్నారు. హనుమంతుడి ఆశీస్సులు ఎప్పుడు చిరంజీవి గారి మీద ఉంటాయి అనుకుంటాం. అలాంటి చిరంజీవి గారే మార్క్ శంకర్ దగ్గర ఉండటం అనేది కూడా మంచి ఆలోచన. దైవ బలవంతా కూడా మార్క్కి ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రజలు ఎంతోమంది పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, మెగా ఫ్యామిలీని మనం చూస్తాము. అదే తరహాలో ఆ అంజనీ పుత్రుడు పవన్ కుమార్ గారు పక్క, పవన్ కళ్యాణ్ గారు పక్క, చిరంజీవి గారు పక్క, సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి ఆయన రూపంలో, చిరంజీవి గారి రూపంలో అక్కడ ఆయనకి తోడుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈసారి తనకి సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. సింగపూర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏంటి, మార్క్కి ఎలా ఉంది, మార్క్ శంకర్ ప్రస్తుత పరిస్థితి ఏంటి, తనని ఎప్పుడు బయటకు రాబోతున్నాడు, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా అటు డెఫినెట్గా వాళ్ళ కుటుంబంలో కూడా అందరికీ ఆందోళనకరంగానే ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల్లో కూడా చాలా ఆ బాధ అనేది, ఒక కొడుకు, చిన్న కొడుకు
చాలా అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇలా స్కూల్‌కి వెళ్ళి ఇలా ఇబ్బంది పడడం అనేది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎవరు ఆలోచించరు. పైగా ఆయన కొడుకు ఇబ్బందిలో ఉన్నాడని ఆలోచించకుండా పక్కన ఉన్నటువంటి పిల్లలు ఒక పాప చనిపోయింది. లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలామంది గాయాలయ్యాయి అని చెప్పి వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారి మైండ్ సెట్ ఎలాంటిదో ఆలోచించండి. ఆయన ప్రజల కోసం ప్రతి నిత్యం అంటే ఒక మనిషిలా స్పందించే తత్వం ఆ కుటుంబంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిలో ఎంత అద్భుతమైనటువంటి లక్షణాలో ఆలోచించండి. సో, డెఫినిట్‌గా మార్క్ శంకర్‌కి సంబంధించినటువంటి లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందైతే ఉంచుతాం.